రైట్. ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపుపై తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు కూడా జారీ చేసింది. తీర్పు పూర్తి సారాంశాన్ని అందించేందుకు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సుప్రీంకోర్టు తీర్పు పూర్తి సారాంశం ఏంటి? ఎస్ భోగి, తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పులో కీలకమైనటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఈ సందర్భంగా చేశారు. ప్రధానంగా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూనే, సో ఎంతో కాలంగా కూడా ఎన్నో కేసుల్లో దీనికి సంబంధించి స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆలస్యం చేస్తూ వస్తున్నారు. సో ఈ క్రమం మొత్తం కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఖచ్చితంగా ఇది 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, పిటిషనర్లు వేసినటువంటి ఒక అంశం ఏదైతే ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా అనర్హులుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోర్టుకు వచ్చారు. సో ఈ కోర్టులో ఈ అనర్హత అనేది నిర్ణయాలు తీసుకోవంటూ ఆ పిటిషన్ కూడా కొట్టివేశారు. మరోపక్క తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని కూడా కొట్టివేశారు. అంటే నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అటు హైకోర్టు ఎప్పుడైతే మొదట అటు సింగిల్ కోర్టుకు పోయిన తర్వాత సింగిల్ కోర్టు 4 వారాలని చెప్పింది. ఆ తర్వాత అటు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం అంటే అసెంబ్లీ సెక్రటరీ మళ్ళీ హైకోర్టులో ఉన్నటువంటి డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ నిర్ణీత కాలం అని చెప్పారు. సో దాన్ని కొట్టివేస్తున్నామన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ తీర్పు చదువుతున్నటువంటి సమయంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఈ విధంగా స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆలస్యం చేస్తూ పోతున్న కొద్దీ ఏదైతే ఎమ్మెల్యే పదవీ కాలం ఉంటుందో అది మొత్తం కూడా పూర్తవుతుంది. ఇది సరైనటువంటిది కాదు. వీలైనంత త్వరగానే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అంతేకాదు, ప్రతిసారి కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆర్టికల్కి సంబంధించినటువంటి 226, 227 ఎప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాలి. సో ఏదేమైనా తెలంగాణలో పార్టీ మారినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రత్యేకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్. భోగి. థ్యాంక్ యూ రాజు.